హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసల్య బొటిక్. ఈరోజు ఈ వీడియోలో 36 సైజ్ బ్లౌజ్ పర్ఫెక్ట్ కటింగ్ చూద్దాం. ఫస్ట్ ఓపెన్స్ ఆపోజిట్ సైడ్లో ఉండాలి. ఈ విధంగా లైన్ డ్రా చేయండి స్కేల్తో. లెంత్ 14.5, దానికి 3/4 ఇంచి యాడ్ చేయండి, అంటే 15.5. ఈ విధంగా మార్క్ చేయండి. కొంచెం దూరంలో అదే 15.5 ఈ విధంగా మార్క్ చేయండి. లైన్ డ్రా చేయడానికి ఈజీగా ఉంటుంది. ఈ విధంగా 2 లైన్స్ డ్రా చేయండి. షోల్డర్ 5.5, ఆర్మ్ డౌన్ 6 మార్క్ చేయండి. చెస్ట్ 36 అంటే డివైడెడ్ బై 4 అంటే 9, 1 పార్ట్ 9 దగ్గర మార్క్ చేయండి. 1.5కి మార్క్ చేయండి. వేస్ట్ 30 అంటే 1 పార్ట్ 7.5, 1 ఇంచ్ డాట్స్, 1.5 ఖర్చు. ఈ విధంగా మార్క్ చేయండి. కొంచెం దూరంలో ఆర్మ్ డౌన్ 6 మార్క్ చేయండి. షోల్డర్ 5.5 కదా, చెస్ట్ లైన్లో కూడా 5.5 మార్క్ చేయండి. ఒక లైన్ డ్రా చేయండి. ఈ విధంగా ఖర్చుకి ఎక్స్ట్రా ఈ విధంగా లైన్స్ డ్రా చేయండి. కార్నర్లో 1.5 మార్క్ చేయండి. ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకోండి. కింద లైన్కి టచ్ అవ్వాలి, సైడ్ ఉన్న లైన్కి టచ్ అవ్వాలి, మనం పెట్టిన 1.5కి టచ్ అవ్వాలండి. ఆ విధంగా మార్క్ చేయండి. ఆర్మ్ హోల్ 8 రావాలండి. ఈ విధంగా నెక్కి 2.5 ఇవ్వండి. 2.5 మార్క్ చేయండి. ఈ విధంగా నెక్ విడ్త్ 4.5 అంటే దానికి 1/2 ఇంచ్ కలపండి. 5.5 మార్క్ చేయండి. పైన 2.5 పెట్టాం కదా, అదే విధంగా 2.5 మార్క్ చేయండి. కింద లైన్ డ్రా చేయండి. ఈ విధంగా లైన్ డ్రా చేయండి స్ట్రైట్‌గా. ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకుని నెక్కి రౌండ్ తీసేయండి. మార్కింగ్ మీదే కట్ చేసేయండి. ఖర్చు వదిలేసి ఈ విధంగా ఫోల్డ్ చేయండి. కాట్ పెట్టండి. డాట్స్ వేయడానికండి, బ్యాక్ డాట్స్. చంకలో కాట్ పెట్టండి. వీల్ తీసుకుని మార్క్ చేయండి. ఈ విధంగా వీల్తో మార్క్ చేయాలి. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాం. ఈ విధంగా డబుల్ ఫోల్డ్ వేయడం వల్ల 4 లేయర్స్ రావాలండి. చూడండి, హ్యాండ్స్ తీసుకుందాం. ఇప్పుడు 4 లేయర్స్ రావాలి. స్కేల్తో ఒక లైన్ డ్రా చేయండి. నడుముకి ఎలా బెల్ట్ వేస్తాం, నడుము బెల్ట్ అలాగే హ్యాండ్కి కూడా తిప్పుతాము. ఇప్పుడు హ్యాండ్ లెంత్ 8, దానికి 3/4 ఇంచ్ కలపండి. పావుదక్కువ 9. ఆర్మ్ డౌన్ 3.5 దగ్గర మార్క్ చేయండి. అదే విధంగా కొంచెం దూరంలో 3.5 మార్క్ చేయండి. ఒక లైన్ డ్రా చేయండి. పైన కూడా కొంచెం ఈ విధంగా లైన్ డ్రా చేయండి. ఆర్మ్ హోల్ 8, క్రాస్కి ఈ విధంగా 8 మార్క్ చేయండి. 1.5 ఖర్చు. హ్యాండ్ లూజ్ 5.5, దానికి 1.5 ఖర్చు ఎక్స్ట్రా మార్క్ చేయండి. ఈ విధంగా లైన్స్ డ్రా చేయండి. 1.5 మార్క్ చేయండి. ఇక్కడ నుంచి షేప్ తీయండి. ఆర్మ్ హోల్ స్కేల్తో ఈ విధంగా షేప్ తీసుకోవాలండి. మార్కింగ్ మీదే కట్ చేసేయండి. 1.5 స్ట్రైట్‌గా ఉండాలండి. ఎందుకంటే అక్కడి నుంచే ఆర్మ్ కర్వ్ తిరుగుతుంది. ముందు స్ట్రైట్‌గా ఉండి అక్కడి నుంచి కర్వ్ తీయండి. ఈ విధంగా మార్కింగ్ మీదే కట్ చేసేయండి. కాట్ పెట్టండి. చంకలో కాట్ పెట్టండి. వీల్తో మార్క్ చేయండి. ఈ విధంగా హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది మార్క్ చేసుకోవడం వల్ల. 1/2 ఇంచ్ లోతు తీయండి ఫ్రంట్ పార్ట్‌కి. కాట్ పెట్టండి. కాట్ పెడితే ఫ్రంట్ పార్ట్ అని తెలుస్తుంది మనకి. ఈ విధంగా ప్లేస్ చేయండి. ఓపెన్స్ ఇప్పుడు మన వైపు ఉండాలి. క్లోజ్ ఆపోజిట్ సైడ్‌లో ఉండాలి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ మీద ఈ విధంగా బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి ఈ విధంగా పరవండి. 1/4 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచండి. ఉక్సులు పట్టి కాజా పట్టికి 1/4 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచాలి. ఫ్రంట్ ఓపెన్ కదా, ఎక్స్ట్రా ఉంచాలి. ఈ విధంగా మార్క్ చేయండి. ఫ్రంట్ నెక్ 6.5 దగ్గర ఈ విధంగా మార్క్ చేయండి. ఈ విధంగా లైన్ డ్రా చేసి ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకుని రౌండ్ తీసేయండి. క్రాస్‌గా ఈ విధంగా మార్క్ చేయండి. 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి. క్రాస్‌గా మార్క్ చేయండి. మార్కింగ్ మీదే కట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఇప్పటి వరకు లైక్ చేయండి. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీల్తో మార్క్ చేయండి. చంకలో ఈ విధంగా బ్యాక్ పార్ట్ తీసేయండి. చెస్ట్ 36 అంటే 1 పార్ట్ 9. చెస్ట్ 36, 1 పార్ట్ 9 ఈ విధంగా మార్క్ చేయండి. 1.5 మార్క్ చేయండి. మళ్ళీ 2.5 మార్క్ చేయండి. కొంచెం దూరంలో అదే మార్కింగ్ చేయండి. 6.5 దగ్గర మార్క్ చేసుకున్నాం కదా నెక్కి, అది ప్లేస్ చేయండి. 9, 1.5, 2.5 అంటే ఫ్రంట్ లెంత్ 13 వస్తుంది. ఈ మార్క్ చేసుకుంది లైన్ డ్రా చేయడానికి ఈజీగా ఉంటుందని, క్రాస్‌గా రాకుండా ఉంటుందని
చెస్ట్ 36 అంటే 3.6 దానికి పావించి ఉక్సులు పట్టి కాజా పట్టికి మార్క్ చేయండి. అంటే పావుదొక్కు 4 అటు 1 ½ ఇటు 1 ½ మార్క్ చేయండి. అదే పావుదొక్కు 4 పై లైన్‌లో మార్క్ చేయండి. ట్రయాంగిల్ ఫార్మ్ చేయండి ఈ విధంగా. పైన ఉక్సులు పట్టి వైపు ఈ విధంగా సెంటర్ చేసి ఈ విధంగా మార్క్ చేయండి. 1/2 ఇంచ్ లోతు తీయండి చంకలో. ఈ 2 డాట్స్‌ని సెంటర్ చేసి ఒక లైన్ డ్రా చేయండి. ఈ విధంగా 1/2 ఇంచ్ డౌన్ చేసి ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకొని ఈ విధంగా షేప్ తీయండి. మార్కింగ్ మీదే కట్ చేయండి. ఎక్స్ట్రా కట్ చేయకండి. మార్కింగ్ మీదే చేయండి. ఇంకో పార్ట్ తెగదండి ఎక్స్ట్రా కట్ చేసేస్తే. షేప్ బెల్ట్‌లు అవి తీసుకోవాలి కదా మనం. ఎక్స్ట్రా తెగదు. ఈ విధంగా చేయండి. కాట్ పెట్టండి. డాట్స్ అన్నిటికి కాట్ పెట్టండి. చంకలో లోతు తీయండి. కాట్ పెట్టండి. చంకలో కూడా కాట్ పెట్టండి. వీల్ తీసుకుని వీల్‌తో డాట్స్ మార్క్ చేయండి ఈ విధంగా. పై లైన్ కనిపిస్తుంది కదా! కింద కనిపించట్లేదు కదా మనకి. ఈ విధంగా మార్క్ చేసుకుంటే స్టిచ్ చేసేటప్పుడు చాలా ఈజీగా అవుతుందండి. మనం మళ్ళీ మెజర్ చేసుకోవడం అలాంటిదేమి ఉండదు. ఈ విధంగా నీట్‌గా ఉంటుంది. వీల్ వాడితే చాలా యూజ్ ఉంటుందండి. ఈ విధంగా వీల్‌తో మార్క్ చేసేయండి. మార్కింగ్ పడింది కదా! చూడండి ఈ విధంగా మార్కింగ్ పీస్‌తో మార్క్ చేసేయండి. ఇంటూ మార్క్ పెట్టేసేయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని దాని మీద ఫ్రంట్ పార్ట్‌ని ఈ విధంగా ప్లేస్ చేయండి. ఫ్రంట్ పార్ట్ ఉక్సులు పట్టి, కాజా పట్టికి ఎక్స్ట్రా ఉంచాం కదా! చంకలో లోతు తీసాం కదా! ఈ 2 మనకు కనిపించాలి. అదే విధంగా ప్లేస్ చేయండి. గ్యాప్ ఎంతొచ్చిందో చూడండి. 2 ఇంచెస్ వచ్చింది. దానికి 1 ½ కలపండి. 3 ½ తీసుకోవాలి షేప్ బెల్ట్. ఎక్స్ట్రా పీస్ ఉంది కదా! ఈ విధంగా తీసుకొని క్రాస్‌గా ఉంది. ఒక లైన్ డ్రా చేయండి. 3 ½ మార్క్ చేయండి. వేస్ట్ 7 ½ దానికి 1/2 ఇంచ్ కలపండి. ఉక్సులు పట్టి, కాజా పట్టికి 1 ½ ఎక్స్ట్రా మార్క్ చేయండి. కొంచెం దూరంలో 3 ½ మార్క్ చేయండి ఈ విధంగా. 3 ½, 3, 3 ½ 4 దగ్గర ఈ విధంగా 3 మార్క్ చేయండి. ఒక లైన్ డ్రా చేయండి. మార్కింగ్ మీదే కట్ చేసేయండి. మార్కింగ్ మీదే కట్ చేసేయండి. ఫ్రంట్ పార్ట్‌కి ఉక్సులు పట్టి, కాజా పట్టికి 1/2 ఇంచ్ తీసుకున్నాంగా, పావించి ఈ విధంగా క్రాస్‌గా తీసేయండి. కాట్ పెట్టండి. ఫ్రంట్ అని తెలుస్తుంది. ఉక్సులు పట్టి వైపు రావాలని. ఈ విధంగా ఇంటూ మార్క్ చేయండి. ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ ఒకదాని మీద ఒకటి పెట్టి పక్కన పెట్టాం కదా! తీసుకోండి. దానికి బ్యాక్ పార్ట్‌కి సమానంగా షేప్ బెల్ట్ మార్క్ చేయండి. ఈ విధంగా వస్తుంది. దీనికి 1 ఇంచ్ డౌన్ చేయండి మార్కింగ్‌కి. మెయిన్ డాట్ దగ్గర నుంచి ఈ విధంగా కలిపేసేయండి. ఎక్స్‌ట్రా పీస్ తీసేయండి. ఇలా తీసేయడం వల్ల సైడ్ జాయింట్ చేసేటప్పుడు పర్ఫెక్ట్‌గా వస్తుందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో పట్ల మీ ఒపీనియన్‌ని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్స్ అండి.